దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకు మంచినీటి ఎద్దడి తీవ్రతరమవుతోంది. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆ ప్రభుత్వం తనదైన శైలిలో చర్యలు తీసుకుంటోంది. ఇంకోవైపు ఇదే అంశంలో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకున్న నీటి కష్టాలు మాత్రం ఢిల్లీ వాసులను వదిలిపెట్టలేదు. న్యూఢిల్లీలోని వీధి కుళాయి వద్ద నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ వాసులు నీటి కష్టాలపై ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిశయ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్యను మరింత పెంచేందుకు పైప్ లైన్లను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్కు లేఖ రాసి ప్రధాన నీటి పైప్ లైన్లకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా ఢిల్లీకి నీటి విడుదల చేయకపోవడంతో ఢిల్లీ వాసులు నీటి కష్టాలు పడుతున్నారు. చాలా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ప్రధాన నీటి పైప్ లైన్లకు పోలీసుల రక్షణ కల్పించాలని ఢిల్లీ మంత్రి అతిశయ కోరారు. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలన